హాయ్ హాయ్. రోజు చికెన్ మటన్ తిని బోర్ వచ్చేసిందా? అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా దాల్ ప్రిపేర్ చేసేసుకుందాం రండి వెజిటేబుల్స్తో. అందుకోసం ఒక బుడంకాయ తీసుకోవాలి, 3 టమాటాలు, కారంకి సరిపడా పచ్చిమిర్చి, 3 ఉల్లిగడ్డలు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, ఒక వెల్లుల్లిపాయ గడ్డ అండ్ కరివేపాకు అన్నీ నీట్గా కడుక్కొని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మా ఇంటికి సరిపడంత కందిపప్పు తీసుకుని నేను కడుక్కుని దాంట్లోకి తగినన్ని నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లోకి వేసేసుకోవాలి. బుడంకాయ కూడా నేను మొత్తం కట్ చేసి పెట్టుకుని దీంట్లోకి వేసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక గుప్పడంతా కరివేపాకు కూడా నీట్గా కడుక్కొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కలుపుకొని కుక్కర్ మీద లిడ్ మూసేసుకొని 3-4 విజిల్స్ రానిచ్చుకోవాలి. నేనైతే 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే ఇలాగ రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం అగ్గడబగ్గడగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 1.5 కప్పు ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇలాగ అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. చూడండి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసాను. పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం వెజిటేబుల్ దాల్ తెచ్చి దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలిపేసుకుంటే వేడి వేడి అన్నంలోకి రాయలసీమ స్పెషల్ హరిమిర్చి దాల్ అయితే తినడానికి రెడీగా ఉంది, కలర్ఫుల్గా. తప్పకుండా ట్రై చేయండి మీరు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అందరికీ తెలిసిన వేలోనే, కానీ మళ్ళీ గుర్తు చేసుకొని ఒకసారి ఇలాగ ట్రై చేసి తినండి. నేనైతే అన్నంలోకి సర్వ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. నెయ్యి వేసుకున్నాను వేడి వేడి అన్నంలోకి. ఇప్పుడు హరిమిర్చి దాల్ అండ్ నేను టమాటా పికిల్ నా వీడియోలో కూడా అప్లోడ్ చేసి ఉంటుంది, ఒకసారి అది కూడా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ కాంబినేషన్లో. కొన్ని ఆనియన్స్ చిప్స్ పెట్టుకొని నేనైతే తినేస్తున్నాను. అంతకుముందే మీరు నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్.